హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఒక విషయం చెప్తాను. వరంగల్ నుంచి ఒక అబ్బాయి ఫోన్ చేసిండండి నాకు. అయితే తనకిద్దరు కొడుకులు, భార్య. ఆ భార్య అక్క మాటలు బాగా వింటదంట. పెద్దమ్మకు మొగడు లేడంట. ఆ పెద్దమ్మ మాటలు వింటదంట ఆ భార్య. ఆ మావ కూడా పెద్ద సోకిరోడంట. ఆ పిల్లకి ఒక అక్క ఉంది. అక్క పెద్ద పెద్ద బోకర్దంట వాళ్ళ అక్క. వాళ్ళ మామకి కరోనా వస్తే ఈ అబ్బాయే బంగారం అంతా కుదబెట్టి డబ్బులు తెచ్చి కరోనా టైంలో బతికించుకుండంట అంతా సేవ చేయడం, పొద్దుంచి సాయంత్రం దాకా ఉండడము, సేవ చేయడం అంతా అతనే చూసుకొని బతికిచ్చిండంట. ఇంకోటి ఇల్లు కట్టుకుంటున్నంటే కూడా 5 లక్షలు తెచ్చి ఇచ్చిండంట వాళ్ళ మామకి. కానీ వానికి విశ్వాసం లేదు, కుక్క అనమాట. విశ్వాసం లేని కుక్క అనమాట. భార్యను తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుండంట. ఇంట్లో పెట్టుకుని పంపిస్తలేడు అల్లుని దగ్గరికి. ఇంకోటి ఏంటంటే వాళ్ళ సడ్డకుడు చచ్చిపోతే ఆ సడ్డకుని పెండ్లాన్ని కూడా వాళ్ళ మామే ఉంచుకున్నట. ఇద్దరిని మెయింటైన్ చేస్తున్నట వాళ్ళ మామ. వాళ్ళ వదినకి 2వ సంబంధం అంట, వాళ్ళ సడ్డకునికి 3వ సంబంధం అంట. ఫ్యామిలీ కథలు చూడరాదు ఎలా ఉన్నాయో ఉన్నట. ఈ భార్యను తీసుకుపోయి ఇంట్లో పెట్టుకుంటూ భార్య నుంచి కాపురానికి పంపించలేడు. వానికేమో పిల్లల్ని చూడాలని కోరిక. ఎవరికి ఉండదండి, పిల్లల్ని చూడాలని ఎవరికైనా ఉంటుంది. దగ్గర రానియట్లేడు. ఒక్కసారి కొడితే పోలీస్ స్టేషన్ పోయిందట పెండ్లం. ఆ అబ్బాయి చనిపోదామని కూడా ప్రయత్నించిందంట ఆ పిల్లల మీద ప్రాణం గుంజి. మరి పెళ్లి చేసిన తర్వాత ఎందుకు చాడిష్టి చేకలు చేయాలి? వాళ్ళ కాపురాలను ఎందుకు నాశనం చేయాలి? బంగారంలా బతికే వాళ్ళని ఎందుకండి మధ్యలో జొరబడి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు? ఆ తండ్రి కాడనే ఉందంట, మొత్తం తండ్రి కాడనే ఉందంట. వానికేం రోగం పుట్టిందిరా? నీ కాలు చేతులు పడిపోవా, నీ నాశనం అయిపోను లంజావడక? పెళ్లి చేసినాక సంసారాన్ని పంపించేదానికి రా లంజావడక.